నమస్తే అండి. నేను డాక్టర్ వివేకానంద భీమిశెట్టి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ బ్రాంచ్ నుంచి. ఈరోజు మనము లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. అంటే లైఫ్ స్టైల్ ప్రభావం మన బాడీ మీద ఎలా ఉంటుంది, సో దాన్ని ఎలా ఎదుర్కోవాలనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో చేంజెస్ అవుతూ ఉంటాయి. సో మనకు ఓపిక తగ్గడము లేదా బలం తగ్గడం ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం. సో ఎలా దీన్ని ఎదుర్కోవాలి? సో మనకిప్పుడు అత్యంత భద్రశత్రువు ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి? కదలకుండా ఒక దగ్గర కూర్చొని ఉండడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, లేదా పని మీద ఎక్కువ దృష్టి పెట్టి మన బాడీని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, ఇలాంటి సమస్యల వల్ల మనకి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్నీ పెరిగే అవకాశం ఉంటాయి. సో ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి? నడుము నొప్పులు, లేదా తుంటి నొప్పులు, లేదా మన మెడ నొప్పులు, మోకాల అరుగుదలలు, ఇటువంటి సాధారణమైన సమస్యలు మనం రెగ్యులర్గా చూస్తున్నాం అన్నమాట. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎలా ఎదుర్కోవాలి? ప్రతిరోజు కనీసం గంట ఎక్సర్సైజ్ మీద దృష్టి పెట్టి ఒక జిమ్ జాయిన్ అవ్వడమో, లేదా కనీసం వాకింగ్ చేసుకోవడమో, లేదా బరువులు ఎత్తే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా ఇంట్లో చేసుకోవడమో, ఈ చిన్న చిన్న పనులతో మనము ఈ డ్యామేజ్ పెరగకుండా చూసుకోవచ్చు. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కేవలం ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్సే కాకుండా వివిధ మెడికల్ ఇష్యూస్ కూడా రావచ్చు. అంటే బీపీ లేని వాళ్ళకి బీపీ రావచ్చు, డయాబెటీస్ లేని వాళ్ళకి షుగర్ రావచ్చు. సో ఉన్న వాళ్ళకి ఉన్న రోగాలన్నీ పెరగచ్చు. సో ఇటువంటి చిన్న చిన్న సమస్యలన్నీ కూడా మనం కేవలం లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, డైట్ మీద ఫోకస్ చేయడం, అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవడం, అంటే కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవడము. సో ఇటువంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్లో చేసుకుంటే ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్, దాంతోపాటు వేరే రకరకాల ప్రాబ్లమ్స్ని మనం దూరం పెట్టచ్చు. ఒకవేళ ఉన్నా కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సో మెయిన్గా ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఎక్కువ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ అంటే జిమ్లో చేసుకునే ఎక్సర్సైజ్ లాంటివి, వాటి వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఒకటేసారి జిమ్ అంటే మనకి అవగాహన లేక అడ్డదిడ్డంగా ఎత్తడం కాదండి. ఒక పద్ధతిగా ఒక ట్రైనర్ని పెట్టుకొని రెగ్యులర్గా చిన్న చిన్న బరువులు ఎత్తుకుంటూ నిదానంగా మనము బలం తెచ్చుకునే కొద్దీ బరువులు ఎత్తుకుంటూ పోయి ఒక కాన్స్టెంట్ ఒక కంఫర్టబుల్ వెయిట్ దగ్గర రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మనకు ఆర్థోపెడిక్ సమస్యలన్నీ దూరం ఉంటాయి. ఆల్రెడీ ఈ లైఫ్ స్టైల్ వల్ల మనకి దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. అంటే ఈ నడుము నొప్పులు వచ్చేసి, లేదా మెడ నొప్పులు వచ్చేసి, లేదా అరుగుదల ప్రాబ్లమ్స్ వచ్చేసి ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఒక ఫిజియోథెరపిస్ట్ని కానీ, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కానీ ఫస్ట్ కన్సల్ట్ అయ్యి వాళ్ళకి డ్యామేజ్ ఏ స్టేజ్లో ఉందనేది ముందే గుర్తించి దానికి తగ్గట్టు వాళ్ళకి ఏవైతే వర్తిస్తాయో ఎక్సర్సైజ్లు అవి మాత్రమే చేసుకోవాలి. వాళ్ళకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనే అడ్వైస్ వాళ్ళకి వర్తించదు. సో చిన్న చిన్న ఎక్సర్సైజ్తో మొదలు పెట్టుకొని వాళ్ళు కూడా డ్యామేజ్ కంట్రోల్ అంటాం, అంటే ఆల్రెడీ డ్యామేజ్ వచ్చేసిన వాళ్ళు డ్యామేజ్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నము చేయొచ్చు. సో చిన్న చిన్న ఎక్సర్సైజ్ ద్వారా, ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా, డైట్ ద్వారా ఉన్న ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు, పెరగకుండా చూసుకోవచ్చు, లేదా పూర్తిగా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దూరం పెట్టుకునే అవకాశం ఉంది. If you found this video useful, like, comment, and subscribe for more health updates.